హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ప్రతి ఐపీఎల్కి ముందు మీకు తెలుసు, నేను కానవాయితీగా టోర్నమెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందు ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీమ్స్ ఏంటి అనేది 4 కాకపోతే 5 ఇస్తాను. 5 టీమ్స్ ప్రాబుల్ టీమ్స్ ఇస్తాను. మిడ్ టోర్నమెంట్లో కూడా ఇస్తాను నేను మరొకసారి. సో ఈసారి కూడా అలాగే నేను ఈసారి ఈ సీజన్ స్టార్ట్ అవ్వక ముందు ఒక 5 టీమ్స్ చెప్పాను. దాంట్లో ఐ థింక్ 2-3 మాత్రం వచ్చినట్టుగా ఉన్నాయి. నేను చెప్పిన టీమ్స్లో ఒక 3 మాత్రమే ఇప్పుడు రేస్లో ఉన్నాయి. సో అవుతుంది, కొన్నిసార్లు అవుతుంది, 2 టీమ్స్ మిస్ అయ్యాయి. బట్ ఈసారి మిడ్ టోర్నమెంట్ కాస్త లేట్ అయింది. మీకు కొన్ని ప్రత్యేక కారణాలు తెలుసు. నేను అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ బెరీవ్మెంట్. దానివల్ల కాస్త లేట్ అయింది. ఈ లోపల కొన్ని మ్యాచ్లు లేట్ అయినాయి. కానీ అప్పుడు మిడ్ టోర్నమెంట్ అప్పుడైతే 5 టీంలు మాత్రమే రేస్లో ఉన్నాయి. 5 ఈజీగా చెప్పేయచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 6వ టీం ముంబై ఇండియన్స్ కూడా సడన్గా తెర మీదకి దూసుకొచ్చింది. సో ఈ 6 టీమ్స్లో మాత్రమే ఇప్పుడు రేస్లో ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. మిగతా టీమ్స్ విషయంలో నేను క్షంతవ్యుడిని, వాళ్ళకి అవకాశాలు లేవు. ఐఎమ్ సారీ టు సే దిస్, వాళ్ళకి అవకాశాలు లేవు. 6 టీంలు మాత్రమే రేస్లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10 ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ దట్ 4 టీమ్స్కి ఛాన్స్ లేదు. అంటే థియరాటికల్గా ఛాన్స్ ఉంది. థియరాటికల్గా ఏంటి, ఖచ్చితంగా వాళ్ళు కూడా క్వాలిఫై కావచ్చు. ఇప్పటికి కూడా 4 కూడా అవకాశం ఉంది. కానీ చాలా కష్టం. అందుకని ఆ 4 పక్కన పెట్టి నేను 6 టీమ్స్ వరకే నా అనాలిసిస్ని పరిమితం చేయదలుచుకున్నాను. ఆ 4 టీమ్స్ ఏంటంటే పక్కన పెట్టేవి. పాయింట్స్ టేబుల్ కూడా వాళ్ళు దిగువన ఉన్నారు. దాంట్లో సిఎస్కే అండ్ ఆర్ఆర్, వీళ్ళందరూ 4 టీమ్స్ కూడా నేను ఛాన్స్ లేదంటున్న 4 టీమ్స్ ఏంటంటే సిఎస్కే, రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్. కేకేఆర్కి 7 పాయింట్లు ఉన్నాయి, ఎస్ఆర్హెచ్కి 6 పాయింట్లు ఉన్నాయి, రాజస్థాన్ రాయల్స్కి 4, సిఎస్కేకి 4 ఉన్నాయి. వీళ్ళందరూ కూడా 9 మ్యాచ్లు ఆడారు. అంటే ప్రతి ఒక్కరికి 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో 5 మ్యాచ్లు గెలిస్తే, సిఎస్కేకి 5 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు 14 పాయింట్లు ఉంటాయి. 14 పాయింట్స్ కూడా చాలా సందర్భాల్లో వెళ్తారు. ఆర్ఆర్ కూడా సేమ్ సిచ్యుయేషన్. అలాగే ఎస్ఆర్హెచ్కి రిమైనింగ్ 5 మ్యాచెస్ గెలిస్తే 16 పాయింట్లు వస్తే 16 పాయింట్లతో యూజువల్లీ టీమ్స్ క్వాలిఫై అవుతాయి. అలాగే కేకేఆర్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు రిమైనింగ్ 5 మ్యాచెస్ గెలిచినా ఓకే, గెలవకపోయినా ఒక మ్యాచ్ తక్కువ గెలిచినా కూడా వాళ్ళకి 15 పాయింట్లు ఉంటాయి. ఎందుకంటే ఒక నో రిజల్ట్ ఉంది కాబట్టి, ఒక సింగిల్ పాయింట్ వాళ్ళకి ఎక్స్ట్రా ఉంది కాబట్టి 15 పాయింట్లతో కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. దే కెన్ ఇన్ఫ్యాక్ట్ ఎఫోర్డ్ టు లూజ్ 1 మ్యాచ్. బట్ స్టిల్ ఆ 4 టీమ్స్కి అవకాశాలు లేవని అనుకుంటున్నాను. ఎందుకంటే 14 పాయింట్స్తో ఇప్పుడున్న పరిస్థితుల్లో సిఎస్కేకి ఎవరైనా అవకాశం ఛాన్స్ ఇస్తారా? ఎవరు వాళ్ళ టీం ఆడుతున్న తీరు కానీ, ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్లో ఉన్న ప్రాబ్లం. అలాగే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్లో, బౌలింగ్లో రెండిట్లో ప్రాబ్లం ఉంది. ఇక సన్ రైజర్స్కి వచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు ఏదో మాల్దీవ్స్లో వాళ్ళకి లాస్ట్ మ్యాచ్ గెలిచారు సిఎస్కే పైన. మాల్దీవ్స్లో వాళ్ళకి ఒక వెకేషన్ ప్లాన్ చేశారు. వాళ్ళు ఫ్రెష్గా వస్తారు, స్విచ్ ఆఫ్ అయిపోయి మళ్ళీ వస్తారు, బాగానే ఉంది. అయినా సరే వాళ్ళు ఈ సీజన్లో ఆడుతున్న తీరు, అందరూ సడన్గా ఒక్కసారి ఫామ్లోకి వస్తే తప్ప కష్టం. అలాగే కేకేఆర్ కూడా ఈ సీజన్లో వాళ్ళ బ్యాటింగ్లో దారుణమైన ఫెయిల్యూర్ ఉంది. అన్ని టీమ్స్ కూడా మెయిన్లీ బ్యాటింగ్లో ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. సో సడన్గా వాళ్ళ పరిస్థితి ఇంప్రూవ్ అవుతాయని నేను అనుకున్నాను. అభిమానులు నొచ్చుకున్నా సరే, ముఖ్యంగా కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్కి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి. అయినా కూడా ఈ 4 టీమ్స్ని నేను టోటల్గా పక్కన పెట్టేస్తున్నాను. మిగతా 6 టీమ్స్లోనే 4 ప్లే ఆఫ్కి వెళ్ళే టీమ్స్ నాకు కనిపిస్తున్నాయి. అవేంటి, ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న ఆర్సీబీ, మీరు ఒకసారి పాయింట్స్ టేబుల్ చూడండి. ఆర్సీబీ 10 మ్యాచ్లు ఆడి 7 గెలిచారు, 3 మాత్రం ఓడిపోయారు. 3 హోమ్లోనే ఓడిపోయారు. 14 పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు రైట్ ఆన్ టాప్. సో ఇంకొక 2 పాయింట్లు అంటే రిమైనింగ్ 4 మ్యాచెస్లో 2 పాయింట్లు గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టు. సో దే ఆర్ సిట్టింగ్ ప్రెటీ. అందరికంటే అంటే మిగతా టీమ్స్కి ఛాన్స్ ఉంది, వాళ్ళు తక్కువ మ్యాచ్లు ఆడారు. కానీ వీళ్ళు ఆల్రెడీ 10 మ్యాచ్లు ఆడిన తర్వాత వాళ్ళకి 14 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 2 పాయింట్లు వస్తే చాలు. ఇంకో 2 పాయింట్లు తెచ్చుకుంటే 18 తెచ్చుకుంటే వాళ్ళు Q1 క్వాలిఫైర్ 1 కూడా ఆడే అవకాశాలు ఉంటాయి. సో దే ఆర్ ఇన్ ఎ మచ్ బెటర్ పొజిషన్. చాలా సాలిడ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. ఆల్మోస్ట్ సర్టన్గా వాళ్ళు క్వాలిఫై అవకాశం. 4 మ్యాచ్లు దారుణంగా ఆడితే తప్ప ఓడిపోరు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. గుజరాత్ టైటన్స్ వాళ్ళు 8 మ్యాచ్లు ఆడారు, కానీ 12 పాయింట్లు ఉన్నాయి. 2 మ్యాచ్లు ఓడిపోయారు. అందరికంటే తక్కువ మ్యాచ్లు ఓడిపోయిన టీం గుజరాత్ టైటన్స్. 6 మ్యాచ్లు గెలిచారు, 12 పాయింట్లు ఉన్నాయి వాళ్ళకి. అందరికంటే బెస్ట్ నెట్ రన్ రేట్ ఉంది, 1.0 సంథింగ్ ఉంది వాళ్ళది నెట్ రన్ రేట్. సో బెస్ట్ నెట్ రన్ రేట్ ఉన్న టీం గుజరాత్ టైటన్స్. సో వాళ్ళు చాలా ఇంప్రెసివ్గా ఉన్నారు.
ఇంకా వాళ్ళకి 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 మ్యాచ్ల్లో వాళ్ళు ఈజీగా మరొక 4 పాయింట్లు వాళ్ళ ఖాతాలో వేసుకోవడం ఖచ్చితంగా. సో వాళ్ళు క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి రిమైనింగ్ 6 మ్యాచెస్లో 3 కానీ గెలిస్తే వాళ్ళకి ఎన్ని పాయింట్లు అవుతాయి? 3 గెలిస్తే 18 పాయింట్లు అవుతాయి. 18 పాయింట్లు అయితే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా వాళ్ళు Q1 ఆడే అవకాశం కూడా ఉంటుంది. థర్డ్ ప్లేస్లో ఉంది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్లు ఆడారు. దాంట్లో 4 ఓడిపోయారు. 4 స్టార్టింగ్లో ఓడిపోయారు. తర్వాత వరుసగా వాళ్ళు 5 మ్యాచ్లు గెలిచారు. టోటల్గా 6 మ్యాచెస్ విన్ అయ్యి 12 పాయింట్స్తో ఉన్నారు వాళ్ళు. సెకండ్ బెస్ట్ నెట్ రన్ రేట్ ఉంది. కొన్ని హ్యూజ్ విన్స్ ఉన్నాయి వాళ్ళకి, మ్యాసివ్ విన్స్ ఉన్నాయి. దాంతో వాళ్ళు 12 పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు. వాళ్ళు 9 మ్యాచ్ల్లో 6 గెలిచారు, 3 ఓడిపోయారు, 12 పాయింట్లు ఉన్నాయి వాళ్ళకి. పంజాబ్ కింగ్స్ చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు, కానీ 5 మ్యాచ్లో గెలిచారు అవుట్ ఆఫ్ 9. 3 డిఫీట్స్ ఉన్నాయి, ఒక మ్యాచ్ నో రిజల్ట్ వచ్చింది. ఇది కొద్దిగా వాళ్ళ ఛాన్సెస్ని కాస్త దెబ్బతీసిన పరిస్థితి. ఖచ్చితంగా గెలిచే పరిస్థితి కనిపించింది వాళ్ళకి. కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళు పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టారు, 200+ స్కోర్ పెట్టారు బోర్డు పైన. బట్ వర్షం వల్ల ఆ మ్యాచ్ ఆగిపోయింది. సో దే హ్యావ్ 11 పాయింట్స్ అండ్ దే ఆర్ ఇట్ 5th ప్లేస్. 6th ప్లేస్లో ఎల్ఎస్జీ ఉంది. స్టార్టింగ్ చాలా బాగా స్టార్ట్ అయ్యారు, కానీ వరుసగా వాళ్ళు ఐ థింక్ 3 డిఫీట్స్ ఉన్నాయి వాళ్ళకి. 5 గెలిచారు, 5 ఓడిపోయారు అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ ఉన్నాయి. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఈ 6 టీమ్స్ మాత్రమే కంటెన్షన్లో ఉన్నాయి. మిగతా టీమ్స్ లేనట్టే మనం చెప్పుకోవాలి. ఈ 6లో టాప్లో ఉన్న 4 టీమ్స్కే ఎక్కువ అవకాశాలు నాకు అనిపిస్తున్నాయి. ఏంటవి? ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్. ఈ 2 టీమ్స్ ఆల్మోస్ట్ సర్టన్గా వెళ్తాయని నేను చెప్పగలను. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ 12 పాయింట్లో ఉన్న లైక్ ఎంఐ అండ్ డీసీ. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఇంకా 2 ఎక్స్ట్రా మ్యాచ్లు ఉన్నాయి. 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 మ్యాచ్ల్లో వాళ్ళు 4 పాయింట్లు సాధించడం చాలా వరకు సాధ్యం. కాబట్టి అంటే వాళ్ళు 16 పాయింట్లు ఈజీగా తెచ్చుకోవాలి. 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే చాలు, వాళ్ళు 16 పాయింట్లు వస్తారు. సో ఈ 2 టీమ్స్ వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ సర్టన్గా కనిపిస్తుంది. వాళ్ళ 2 టీమ్స్ విషయంలో ఎవరికి పేచీ ఉంటుందని నేను అనుకోను. ముంబై కూడా చాలా బాగా ఆడుతున్నారు. ముంబై ఎందుకంటే వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. బుమ్రా సూపర్ ఫామ్లో ఉన్నాడు, సూర్యకుమార్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో 2 సిక్స్లు కొట్టి అవుట్ అయ్యాడు. కానీ అతను ఆడుతున్న తీరు, పవర్ ప్లేలో అతను ఇస్తున్న మొమెంటం, లాస్ట్ 5-6 మ్యాచెస్లో 4-5 మ్యాచెస్లో రాదర్ అతను పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. పవర్ ప్లేలో ఒక మంచి మొమెంటం ఇస్తున్నాడు. అండ్ రికల్టన్ కానీ, విల్ జాక్స్ కానీ, అలాగే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ అందరు బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ విషయానికి వస్తే మీకు బుమ్రాతో పాటు ట్రెంట్ బోల్ట్ కానీ, తర్వాత దీపక్ చహర్, శాంట్నర్, కొత్తగా వచ్చిన కార్బన్ బ్యాష్, కరణ్ శర్మ, అందరూ ఎవ్రీబడి ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ ఇన్ దట్ టీమ్. సో ముంబై ఇండియన్స్ కాస్త లేట్గా వాళ్ళు ఊపందుకున్నారు, కానీ బ్రహ్మాండంగా టీం బాగా సెట్ అయింది. వాళ్ళ కాంబినేషన్ కూడా కుదిరింది. వాళ్ళ కాంబినేషన్ కుదిరింది. సో ఒకరిద్దరు ఇంజరీస్ అయినా కూడా, ఇప్పుడు శాంట్నర్కి ఇంజరీ అయితే కార్బన్ బ్యాష్ వచ్చాడు. హీ హాజ్ డన్ హిజ్ రోల్ వెరీ వెల్ యాజ్ అన్ ఆల్రౌండర్. వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. అలాగే కరణ్ శర్మ కాకపోతే విఘ్నేష్ పతూర్ ఉన్నాడు వాళ్ళకి. సో వాళ్ళకి అటు స్పిన్లో కానీ పేస్లో కానీ దట్ టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్. సో ముంబై ఇండియన్స్ కూడా ఈజ్ ఇన్ గ్రేట్ పొజిషన్, గ్రేట్ స్పేస్. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మంచి అవకాశం. ఎందుకంటే వీళ్ళు 9 మ్యాచ్లు ఆడారు, 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, 12 పాయింట్లు ఉన్నాయి. సో 5 మ్యాచ్ల్లో వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచినా వాళ్ళు క్వాలిఫై అవుతారు. అండ్ దట్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అభిషేక్ పరల్ టాప్ ఆఫ్ ది ఆర్డర్లో బాగా ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ ఈసారి సూపర్గా ఆడుతున్నాడు. కరుణ్ నాయర్ ఈజ్ చిప్పింగ్ ఇన్. ఫ్యాఫ్ డు ప్లెసీ మళ్ళీ ఇంజరీ తర్వాత వచ్చాడు. ఫ్యాఫ్ డు ప్లెసీ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్. అండ్ డౌన్ ద లేన్ వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ కానీ, అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్, సూపర్ బ్యాటింగ్ లైనప్ ఉంది. చాలా మంచి బ్యాటింగ్. దాంట్లో కాస్త నెమ్మదించి ఆడేవాళ్ళు ఉన్నారు, అగ్రెసివ్గా ఆడేవాళ్ళు ఉన్నారు. అన్ని రకాల సిచ్యుయేషన్లు, అంటే ఇప్పుడు వికెట్స్ పోను స్లో అవుతాయి, అయినా కూడా వాళ్ళకి దానికి ఆ స్లో వికెట్స్ మీద ఆడగల డూప్లెసీ కానీ, రాహుల్ కానీ, కరుణ్ నాయర్ కానీ అలాంటి ప్లేయర్స్ వాళ్ళకు ఉన్నారు. మళ్ళీ లాస్ట్లో మంచి ఫినిషింగ్ ఇవ్వగల ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు. విప్రజ్ నిగమ్ కూడా కెన్ బ్యాట్. అండ్ వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్. అవసరమైతే చాలా అగ్రెసివ్గా ఆడితే, లేకపోతే చాలా డిఫెన్సివ్గా కూడా ఆడగలరు. సో దట్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. బౌలింగ్లో కూడా వాళ్ళకి కుల్దీప్ యాదవ్, వాళ్ళకి తురుపు మొక్క, కుల్దీప్తో పాటు వాళ్ళకి మిచెల్ స్టార్క్ కానీ, వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్,
అండ్ ముఖేష్ కుమార్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. సో ఓవరాల్గా వాళ్ళకి చాలా చాలా ఇంప్రెసివ్ లైనప్ వాళ్ళకి మనకు కనిపిస్తుంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా మనకి. పంజాబ్ కింగ్స్ ఇస్ వెరీ గుడ్, బట్ వాళ్ళ బ్యాటింగ్లో కొన్ని మిడిల్ ఆర్డర్లో కొంత డొల్లతనం ఉంది. ఎందుకంటే టాప్ 3 బాగుంది, ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాగున్నారు. కానీ తర్వాత మీకు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ జాష్ ఇంగ్లీష్ కావచ్చు, మ్యాక్స్వెల్, శాంట్నర్, వీళ్ళెవ్వరిని ట్రై చేసినా వీళ్ళెవ్వరూ సరిగ్గా ఆడట్లేదు. శశాంక్ సింగ్ ఇస్ ఫైన్, బట్ మధ్యలో వాళ్ళకి కొంచెం బ్యాటింగ్లో కొంత ప్రాబ్లం. బౌలింగ్లో కూడా అర్షదీప్, చహల్ మినహాయిస్తే బాట్లెట్ ఈజ్ ఓకే, బట్ స్పిన్ కూడా బౌల్ స్పిన్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీకు చహల్తో పాటు హర్ప్రీత్ బ్రార్ ఇస్ ఓకే, బట్ వాళ్ళకి సెకండ్ మంచి స్పిన్నర్ లేకపోవడం ఒక కారణంగా మనకు కనిపిస్తుంది. బౌలింగ్ కూడా మొదట్లో ఉన్నంత వావ్ ఫ్యాక్టర్ వాళ్ళ దగ్గర మనకి ఇప్పుడు కనబట్లేదు. అందులో ఒక మ్యాచ్ రద్దు అవడంతో వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దే స్టిల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ బాగా ఆడితే. కానీ ఏంటంటే పోను పిచెస్ స్లో అవుతాయి. ఇప్పుడు ప్రియాన్స్ ఆర్యా కానీ ప్రభ్ సిమ్రన్ కానీ అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్. స్లో పిచెస్ మీద వాళ్ళకి ఆ ప్లాన్ బి ఉందా లేదా అనేది చూడాలి. శ్రేయస్ అయ్యర్ కెన్ ప్లే వెల్ ఈవెన్ ఇన్ ఆన్ స్లో పిచెస్, బట్ వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్లో ఆస్ట్రేలియన్స్ వాళ్ళు సరిగ్గా సెటప్ కాలేదేమో అని అనిపిస్తుంది. అది వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. బౌలింగ్లో కూడా అంత స్ట్రాంగ్గా వాళ్ళు మనకి కనిపించిన పరిస్థితి. ఇంకా ఎల్ఎస్జీ విషయానికి వస్తే, ఎల్ఎస్జీ మీరు చూడండి, ఎల్ఎస్జీ లాస్ట్లో వరుసగా ఓటములు ఎదురైన వాళ్ళు. ముఖ్యంగా లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి నికోలస్ పూరన్ ఫెయిల్ అవుతారు. వరుసగా మొదట్లో బ్రహ్మాండంగా క్లిక్ అయ్యాడు. అతని ఫామ్ మీదే దే సెయిల్ ఆర్ స్విమ్, దే సింక్ దిస్. అది వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే అతని మీదే వాళ్ళ ఫార్చ్యూన్స్ చాలా డిపెండ్ అవుతున్నాయి. రిషబ్ పంత్ చాలా దారుణమైన ఫామ్లో ఉన్నాడు. అతని క్యాప్టెన్సీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అతని బ్యాటింగ్ ఫామ్ సరిగ్గా లేకపోవడం అది క్యాప్టెన్సీలో అది తీసుకున్న నిర్ణయాలు కూడా ఎఫెక్ట్ చేసే పరిస్థితి ఉంది. మార్ష్ కూడా మొదట్లో ఉన్నంత జోరు చూపించట్లేదు. మార్క్రమ్ హెస్ డన్ వెల్, బట్ లాస్ట్ మ్యాచ్లో అతను కూడా ఫెయిల్ అయ్యాడు. మిల్లర్ ఈజ్ ఆల్సో నాట్ డూయింగ్ వెల్. సో వాళ్ళ బ్యాటింగ్లో సడన్గా చింక్స్ కనిపిస్తున్నాయి, కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. బౌలింగ్ బాగుంది వాళ్ళకి, ఇప్పటికీ బౌలింగ్ బాగుంది. బట్ ఆవేష్ ఖాన్ ఈజ్ బౌలింగ్ వెరీ వెల్ ఎట్ ది డెత్. ఆవేష్ ఖాన్ కానీ, ప్రిన్స్ యాదవ్, ఇన్ఫ్యాక్ట్ మయాంక్ యాదవ్ రావడం వాళ్ళకి పెద్ద ప్లస్ అవుతుంది. అండ్ దిగ్వేష్ రాఠీ ఈజ్ ఎక్సలెంట్. రవి బిష్ణోయ్ ఈజ్ ఆల్సో దేర్. బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్లో డెఫినెట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. సో నికోలస్ పూరన్ మళ్ళీ ఫామ్ అందుకుంటేనే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. నికోలస్ పూరన్, మార్ష్, ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ విన్నర్స్, ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ వాళ్ళిద్దరు కూడా. అండ్ మార్క్రమ్ ఈజ్ ఎ సాలిడ్ ప్లేయర్. సో అందుకని నాకేమనిపిస్తుంది అంటే ఆర్సీబీ బ్రహ్మాండంగా మనకి హైజల్వుడ్, భువనేశ్వర్ లాంటి బ్రహ్మాండమైన సీజన్డ్ బౌలర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చక్కగా యూజ్ చేస్తున్నారు. వాళ్ళు పవర్ ప్లేలో కానీ డెత్లో కానీ బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నారు. యష్ దయాల్ ఈజ్ ప్రూవింగ్ టు బి వెరీ గుడ్ థర్డ్ సీమర్ ఫర్ దెమ్. స్పిన్ విషయంలో కృణాల్ పాండ్యా ఇస్ ఎ బిగ్ ప్లస్ ఫర్ దెమ్. ఎవ్వరు ఊహించారు, ఒక సర్ప్రైజ్ ప్యాకెట్ అయిపోయాడు బౌలింగ్లో, బ్యాటింగ్లో. లాస్ట్ మ్యాచ్లో అతను ఆడే ఇన్నింగ్స్ ఫినామినల్. అండ్ శ్రేయస్ శర్మ ఇస్ డూయింగ్ వెల్. సో వాళ్ళకి గతంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే బౌలింగ్లో ప్రాబ్లం ఉంటే మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం. మిడిల్ ఆర్డర్లో కూడా వాళ్ళకి ఇప్పుడు అందరూ కూడా బాగా ఆడుతున్నారు కదా. ఇప్పుడు జితేష్ శర్మ కానీ, లేకపోతే మీకు ప్రతి ఒక్కరు వాళ్ళ కెప్టెన్ రజత్ పాటిదార్, జితేష్ శర్మ, వీళ్ళందరూ కూడా బాగా ఆడుతున్నారు. వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో కృణాల్ పాండ్యా బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8. వాళ్ళకి బౌల్ అంత డెప్త్ మనకి కనిపిస్తుంది. దేవదత్ పడిక్కల్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. దేవదత్ పడిక్కల్ నుంచి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. విరాట్ కోహ్లీ ఈ ఫామ్లో ఉంటే అతను ఏంటంటే పోను స్లో అవుతున్న పిచ్ల మీద, ముఖ్యంగా చేజ్ టైంలో కానీ స్టార్టింగ్లో కానీ అతను ఒక ఎండ్లో ఉంటాడు. మిగతా ఎండ్లో ఫిల్ సాల్ట్ లాంటి వాళ్ళు, రజత్ పాటిదార్, ఈ బిగ్ హిట్టర్స్ అందరూ ఉన్నారే, అది షెపర్డ్ కావచ్చు, లియామ్ లివింగ్స్టన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అగ్రెసివ్గా ఆడుతుంటే విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో అతనికి ఇచ్చిన స్పెసిఫిక్ రోల్. అతని స్ట్రైక్ రేట్ ఈస్ నాట్ గ్రేట్ దిస్ సీజన్, బట్ అతను ఏంటంటే ఒక ఎండ్లో అలా ఉంటున్నాడు. మిగతా ఎండ్లో వీళ్ళందరూ ఫ్రీ స్ట్రోకింగ్ చేసుకుంటున్నారు హ్యాపీగా. వాళ్ళ బ్యాటింగ్లో డెప్త్ ఉంది, బౌల్ అంతా బాగుంది. టీం చాలా చాలా బ్యాలెన్స్డ్గా టికింగ్ ఆల్ ద బాక్సెస్. ఎప్పుడు లేదు ఆర్సీబీ ఇంత బాగా. నేను అప్పట్లో వాళ్ళ ఆక్షన్ తర్వాత వీడియో కూడా చేశాను, ఈసారి టీం బాగుంది అని చెప్పి. నిజంగా బాగుంది ఆ టీం. సో పర్ఫామ్ కూడా చేస్తున్నారు. అలాగే గుజరాత్ టైటన్స్ ఎక్సెప్షనల్గా ఆడుతున్నారు. ముఖ్యంగా బౌలింగ్ బ్రహ్మాండంగా ఉంది. బౌలింగ్లో సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సాయి కిషోర్, ఇషాంత్ శర్మ బాగా వేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే రషీద్ ఖాన్ కూడా ఫామ్లోకి వచ్చాడు. సో వాళ్ళకి ఏ రకంగా చూసుకున్నా వాళ్ళు
బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తారు. సో వాళ్ళకి ఎలాంటి లోపాలు అంటే మిడిల్ ఆర్డర్ వాళ్ళకి కొంచెం షేకే ఉంది, నో డౌట్, ఐ అగ్రీ. టాప్ 3 వాళ్ళు మిడిల్ ఆర్డర్ దాకా ఛాన్స్ ఇవ్వట్లేదు. బట్లర్ కానీ, సాయి కిషోర్, కెప్టెన్ శుభ్మన్ గిల్. బట్ మిడిల్ ఆర్డర్లో కూడా మీకు షర్ఫెన్ రూదర్ఫర్డ్, రాహుల్ తెవతియా, షారుఖ్ ఖాన్ కూడా దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. సో ఈ 2 టీమ్స్ ఆర్సీబీ, జీటీ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టు, ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. ముంబై ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అట్ దిస్ పాయింట్ అండ్ డీసీ ఈజ్ డూయింగ్ వెల్. దీంట్లో గమ్మత్ ఏంటంటే ఆర్సీబీ, డీసీ ఇంతవరకు ఒకసారి కూడా గెలవలేదు. నేను ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ, అంటే ప్లే ఆఫ్ ఛాన్స్ చేయాలి కానీ ఈసారి బడుగుల ఐపీఎల్ ఇది ఇయర్ ఆఫ్ ది అండర్ డాగ్ అని చెప్పి ఇప్పుడు కార్ల్ మార్క్స్ థియరీ చెప్పాడు, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. హ్యావ్స్ ఎవరు? ట్రోఫీలు ఉన్నవాళ్ళు. హ్యావ్ నాట్స్ ఎవరు? ఆర్సీబీ, డీసీ అండ్ పంజాబ్ కింగ్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఎల్ఎస్జీ. ఈ నా హ్యావ్ నాట్స్ ఈసారి కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా ఈ హ్యావ్ నాట్స్ ఈసారి ముందుకు వస్తారని అనుకుంటే ఇప్పుడు దాంట్లో ఆర్సీబీ, డీసీనే కనిపిస్తున్నారు ముందుకు వచ్చేది. ఎల్ఎస్జీ అండ్ పంజాబ్ కింగ్స్ కూడా రేస్లో ఉన్నాయి. కానీ 5 ట్రోఫీలో ఉన్న ముంబై కూడా వీళ్ళతో పాటు దూసుకొస్తుంది. గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఒక టైటిల్ ఉంది. సో ఈ 6 టీమ్స్ మధ్య పోటీ ఉందని నేను అనుకుంటున్నాను. మీరు నాతో ఏకీభవిస్తే సరే, లేకపోతే మీరేమనుకుంటున్నారు, ఏ 4 టీమ్స్ ప్లేఆఫ్స్కి వెళ్తాయి అనుకుంటున్నారో మీరు కామెంట్స్లో ఇవ్వండి. లెట్ us హ్యావ్ ఎ డిస్కషన్. దీంట్లో కోపతాపాలు అవసరం లేదు, రాగద్వేషాలు అవసరం లేదు. మీరు నా అభిప్రాయంతో ఏకీవించకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు క్లియర్గా పాయింట్స్ కామెంట్స్లో చెప్పండి. దాంట్లో మనం అనవసరంగా ఆవేశపడాల్సిన అవసరం లేదు.